ఏమవుతుందంటే రూరల్‌లో ఇంతకుముందు 'దేవరా'లో కూడా ఒక రూరల్ కైండ్ అవును. ఆఫ్ ఇది గదా! అవునండి. అవును. మరి అంటే బేసిక్‌గా హీరోయిన్స్ చాలా ఆలోచిస్తారు. నెక్స్ట్ అవును. ఫ్యూచర్ కెరీర్ ఎలా ఉంటదో, ఇప్పుడు రూరల్ చేసాం కదా! మళ్ళీ రూరల్ చేస్తే అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. ఇయన్నీ ఆలోచిస్తారు కదా! మరి అవును. అమ్మాయికి ఏం అనిపించలేదా? అచ్చి అమ్మ మైండ్‌లో? క్యారెక్టర్ బాగా నచ్చేసిందండి. ఆ అమ్మాయి హ్మ్. కనెక్ట్ అయిపోయింది. హ్మ్. క్యారెక్టరేషన్ కూడా చాలా బావుంటదండి. హ్మ్. రాడికల్‌గా ఉంటదండి. హ్మ్. సేమ్ టైమ్ ఇన్నోసెన్స్ ఉంటది. ఆ అమ్మాయి డెసిషన్స్ బావుంటాయి. ఓకే. ఆహ్, అయితే మొన్న మీ ప్రొడక్షన్ డిజైనర్ మాట్లాడుతూ 'చరణ్' గారి క్లాసు దీంట్లో అమ్మాయి మాస్ అన్నారు. నాకర్థం కాలా. అమ్మాయి అవును. 'చరణ్' గారే మాస్‌గా అవునండి. కనపడుతున్నారు. అవునండి. అవును. అవును. చాలా రాడికల్‌గా ఉంటదండి క్యారెక్టర్. అమ్మాయి కూడా మాసీ క్యారెక్టర్ అండి. బూతులు మాట్లాడుతూ ఉంటది. అవునా? ఆ! హ్మ్. ఆ విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఒక ఎంఆర్ కాలేజ్, మహారాణి కాలేజ్‌లో చదువుకునే ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి ఎలక్షన్స్‌లో తిరుగుతుంటే వాళ్ళ ఫాదర్ కోసం హ్మ్. కొద్దిగా రాడికల్‌గా బూతులు తిడుతూ ఉంటది. ఇంత అందంగా ఉన్న అమ్మాయి బూతులు తిడుతుంటే అమ్మా! అని ఆ పక్కన ఉన్నవాడు ఆహ్, అలా చెవులు ఉంటాం. మూసుకొని చెవులు మూసుకొని ఉండడం అయన్నీ. హ్మ్. బట్ అందుకే నేను ఈయన దీంట్లో కూడా అంటారు కదా! నీ అక్క ఈ అనొచ్చు. అవునండి. అవునండి. అవును. బట్ చాలా మంది బయట ఏదో హ్మ్. ఇక్కడ కూడా బూతులు తిడతారన్నారు గానీ, బట్ అది కూడా క్యూట్‌గానే అనిపించింది అవునండి. అవును. యాక్చువల్‌గా స సాంగొచ్చే వరకు.